నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందిన శ్రావణ మాసంలో వ్రతాలలోని పోలాల అమావాస్య వ్రతం కూడా ఒకటి ఉందండి. దీన్ని శ్రావణ మాసంలోని బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారు. శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్య అని, పోలమాంబ వ్రతం అని ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. అంతేకాకుండా పిల్లలు లేనివారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ వ్రతం చేయడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా లేదు కొంతమందికి అమ్మాయిలైనా సంతానంగా కావాలి, లేదా పుత్రిక సంతానం కావాలి, ఇలా అని కోరికలు ఉంటాయి. వాళ్ళు ఈ వ్రతం చేసుకోవడం వల్ల తప్పక ప్రయోజనం అనేది పొందుతారండి. వివాహమై చాలా కాలం సంతానం లేని వాళ్ళు పిల్లల యోగక్షేమాల కోసం, కుటుంబం అభివృద్ధి అంటే సంతానం తమ పిల్లలకు కూడా సంతాన ప్రాప్తి అనేది ఎప్పుడు ఉండాలి, ఆ కుటుంబం అనేది ఎప్పుడు పెరుగుతూ ఉండాలి, వంశవృక్షం అనేది అనుకున్న వాళ్ళు ఈ పోలాల అమావాస్య నాడు ఈ వ్రతం ఆచరించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందడంతో పాటు ఆ అమ్మ దీవెనలు కూడా పొందుతారండి. మరి ఈ వ్రతం పూజా విధానం ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము. తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రపరిచి పసుపుతో ఇంటిని అలంకరించుకొని, పూజ చేసే చోట కూడా శుభ్రంగా అలికి గోమయంతో కానీ శుభ్రం చేసుకొని, లేదా అంటే పసుపు నీళ్ళు జల్లుకొని శుభ్రం చేసుకొని, వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను కానీ, లేదా 2 కంద మొక్కలు, ఒకటి తల్లి కంద మొక్క కింద, ఒకటి పిల్ల కంద మొక్క కింద ఉంచి దాన్ని పసుపు కొమ్మును కట్టిన 4 తోరాలు చేసుకుంటారండి. ఆనవాయితీ ప్రకారం కొంతమంది 4 తోరాలు ఉండవు, వాళ్ళు 2 తోరాలే పెట్టుకుంటారు. అక్కడ ఉంచి ముందుగా వినాయకుని పూజ చేయాలి. కంద మొక్క దొరకని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కంద పిలకలు మనం కూరలో వండుకుంటాం కదా కంద దుంప, అవి కొంచెం పిలకలు వచ్చేటివి చూసుకొని తీసుకోవాలన్నమాట. మనకి ప్రతి బజార్లోనే అన్నిట్లో అవైలబుల్గా ఉంటాయి కంద దుంపలు అనేవి, ఎనీ టైం ఉంటాయి, సీజనల్గానే కాకుండా మనకి సంవత్సరం అంతా కూడా దొరుకుతాయి. వాటినైనా తెచ్చుకొని మనం పూజించుకోవాలి. అలా తరువాత ఏంచి మంగళగౌరి దేవిని లేదా సంతాన లక్ష్మిని ఆ కంద మొక్కలోకి ఆవాహనం చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మనం ఒక పసుపు ముద్దని చేసుకొని వినాయకుడిని ఎలా పెట్టి మనం ముందుగా పూజిస్తామో అదేవిధంగా ఇంకొక పసుపు ముద్దని మంగళగౌరీ దేవి కింద మనం కంద మొక్కని లేదా కంద దుంపని పెట్టినా కానీ ఇలా పెట్టవలసి ఉంటుంది. ఒక పసుపు ముద్దను పెట్టి దానికి బొట్టు పెట్టి మనము గౌరీదేవిని కానీ సంతానలక్ష్మిని కానీ ఆవాహనం చేసుకోవాలి. ఆ పసుపు ముద్దలోకి ఆ కంద మొక్కలోకి కూడా ఆవాహనం అనేది చేసుకొని పూజ అనేది మొదలు పెట్టాలి. ఈ విధంగా షోడోపచార పూజ కూడా చేసి 9 పూర్ణంబూర్లు 9 గారెలు మనం నైవేద్యంగా పెట్టాలండి. అదే రకంగా 9 రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు, అంటే మనం కలగూర చేసుకుంటాం కదండి సంక్రాంతి టైంలో, దాన్ని నైవేద్యంగా చేసి మనం పెట్టవలసి ఉంటుంది. మగపిల్లలు కావాలనుకునేవారు పూర్ణంబూర్లు, ఆడపిల్లలు కావాలనుకునే వాళ్ళు గారెలు పెట్టాలండి. లేదు 2 అయినా పెట్టవచ్చు, ఇద్దరు ఎవరైనా మాకు పర్వాలేదు, సంతాన భాగ్యం అనేది కలగాలి అనుకునే వాళ్ళు 2 కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. పూర్ణంబూరు అనేది పూర్ణం అండి, అది తల్లితో సమానం, బూరి పైది లోపల గర్భస్థ శిశువుతో సమానం అన్నమాట మనం బూరిని పెట్టడం అనేది. ఆ విధంగా అందుకని వాటిని ప్రసాదంగా పెడతారు నైవేద్యంగాను. ఇలా చేసుకున్న తరువాత తదుపరి కథను చదువుకొని ఆ కథ అక్షింతలు అనేవి శిరస్సున వేసుకోవాలండి. అనంతరం మనం సంతానవతి అయిన పెద్ద ముత్తైదు ఉంటారు కదండి, పెద్దవాళ్ళు ఎవరైనా, అంటే వాళ్ళ పిల్లలు చక్కగా ఎక్కువ మంది సంతానం ఉండి వాళ్ళ పిల్లలు కూడా చక్కగా మంచి ఆరోగ్యంగా ఉండి వృద్ధిలో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి పెద్ద సంతానవతి అయిన ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టి 9 బూరెలను కానీ 9 గారెలను కానీ మనం చేసిన ప్రసాదం ఉంటుంది కదండి, వాటిని ఆవిడికి ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలన్నమాట. మనం తోరాలు తయారు చేసుకుంటాం కదండి, మనము అందులో ఒక తోరాన్ని పెద్ద ముత్తైదువుకి ఇస్తాం, ఇంకొక తోరాన్ని మనము పెట్టిన పిల్ల కంద మొక్క ఉంది కదండి, పిల్ల కంద మొక్కకి సమర్పించుకోవాలి. మిగిలిన తోరాలు మనము మన పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు కదండి ముందు, వాళ్ళలో చిన్న పిల్లవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి మెడకి కట్టాలండి, లేదా మొలతాడికైనా కట్టాల్సి ఉంటుంది. లేదు పిల్లలు లేనివారు, సంతానం లేనివారు చేసినట్లయితే ఉంటే అక్కడ పిల్ల కంద మొక్క ఉంటుంది కదండి, దానికి మిగిలిన తోరాలు పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా పూజా విధానం అనేది
చేసుకోవాలి. వాళ్ళకి చీర జాకెట్ లేదా రవిక గుడ్డ అయినా ఇచ్చేసి తాంబూలం అనేది ఈ రకంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. అందులో ఒక తోరం మాత్రం పూజ చేసిన వారు ఎవరున్నారో వాళ్ళు కూడా ఒక తోరం అనేది కట్టుకోవాలండి. గోదావరి జిల్లాలో అయితే కొంతమంది పనసాకుల్లో బుట్టలు కట్టి, అంటే పొట్టిక్కి బుట్టలు అంటాం కదండి, పొట్టిక్కలు అంటాము, వాటిని ఇడ్లీలుగా చేస్తారు కదండి, వాటిని నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు. అది మన ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారాన్ని అనేది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పోలాల అమావాస్య వ్రత కథ అనేది ఇప్పుడు చూద్దామండి. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్థ పండితుడు ఉండేవాడు. ఆయనకి 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళ కాపురాలకు వచ్చారు. పెద్ద కోళ్ళు 6 పిల్లలు పుట్టారు, కానీ చిన్న కోళ్ళు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణ అంటే వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. సూటిపోట్ల మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణ్ణి పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుడికి ప్రసవమై మృత్యు శిశువుని కంది. ఈ సంగతి తోటికోడలు తెలిస్తే తన వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుట్టల మూట ఉంచి తన తోటికోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతానికి ఆచరించింది. ఆ తరువాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నుగా విలపించసాగింది. అప్పటికీ బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలమమ్మ దేవి సుగుణవ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మ దేవి జాలిపడి, సుగుణ బాధపడుకు, నీ పుత్రుల సమాధి దగ్గరికి వెళ్ళు, ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావు ఆ పేర్లతోనే వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రుల్ని పేరు పేరునే పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుండి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోడు కోడలికి చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని సాగించారు. చూసారు కదండి, ఇదండి వ్రత కథ. పూజా విధానం అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ వ్రత కథ అనేది కూడా చదువుకోవాలండి. ఇలా చదవడం వల్ల తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా తప్పకుండా మంచి సుఖ సంతానం పొందడమే కాకుండా ఆయురారోగ్యాలు ఆ పిల్లలకి వంశాభివృద్ధి కూడా జరుగుతుందండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.